శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 22 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 5 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 4 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఏదో ఒక విషయంలో దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. సాయంకాలం 4 గంటల 45 నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఇది చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అంటే ముసలయోగము గదాయోగము రెండూ కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు యోగాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ముసలయోగం గదాయోగం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వవు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 4 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ మంచిది. అంటే గురువు గారి దగ్గర ఏదైనా మంత్రం తీసుకోవటానికి జ్యేష్ఠ మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవటానికి మంచిది. మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవపడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకొని మంత్రసిద్ధి తొందరగా పొందటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం రోజు ఎక్కువసార్లు మంత్రం చేస్తే సిద్ధి తొందరగా కలుగుతుంది. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:45 వరకు జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 4:45 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి మూలా మంచిది. అంటే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి అరటి చెట్టు కానీ పనస చెట్టు కానీ నాటి నీళ్లు పోయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే అవి సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే ప్రతి పనిలో ఆరాటం ఎక్కువ ఉంటుంది. ఆరాటాన్ని తగ్గించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంది. ప్రతి పనిలో లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటారు. ప్రశాంతంగా హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొద్దిగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బిజినెస్లో మీ పార్ట్నర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే అధికారుల ఒత్తిడి పనిచేసే చోట ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకొని నిలబడి మీ పని మీరు జాగ్రత్తగా చేసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. అధికారులతో విభేదించడం, వ్యతిరేకించడం ఇలాంటి పనులు చేయకండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆదాయ మార్గాలు
చాలా విశేషంగా పెరుగుతాయి. సింహరాశి వాళ్ళకి ధనం ఎక్కువగా వస్తుంది. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది. ఆ వేదన పక్కన పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా వ్యతిరేకతలు ఉంటాయి. ఆ వ్యతిరేకతలు వచ్చినప్పుడే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. పనిచేసే చోట అధికారుల అండదండలు మీకు బాగా లభిస్తాయి. అలాగే వస్తు నష్టం ఉంది కాబట్టి ముఖ్యమైన వస్తువుల భద్రత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆ బాధలు తట్టుకొని ముందడుగు వేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం. అంటే ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దేహ బాధలు తగ్గించుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. అలాగే సామాన్యమైన జీవితంలోనే ఆనందాన్ని పొందటం అనేది ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ తట్టుకొని నిలబడి ముందడుగు వేస్తూ ఉండండి. అలాగే ధనుసు రాశి వాళ్ళు వ్యవహార విజయం కూడా పొందుతారు. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. ధనపరంగా బాగా, కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు అప్పులు చేయాలనుకుంటే చేయగలుగుతారు. అయితే చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అంతేకాకుండా భూములు, గృహాలకు సంబంధించి ఏవైనా వసతులు కావాలంటే ఆ వసతులు ఏర్పాటు చేసుకొని భూముల పరంగా, గృహాల పరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. పనిచేసే చోట అధికారుల సపోర్ట్ ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే వస్తువుల పరంగా మాత్రం ముఖ్యమైనటువంటి వస్తువులు నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వస్తువుల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా ఉండాలి. అలాగే శరీర బాధలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఈ మంత్ర జపం వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది, కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఈ ఒక్క మంత్రం అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది. వృత్తిపరంగా, ధనపరంగా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి మీ చేత్తో కాఫీ, టీ ఇప్పించడం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి రావడానికి శనిహోర అనుకూలిస్తుంది. శనిహోర ఉన్న సమయంలో ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.